రాష్ట్రంలో జరిగిన ప్రజలకి మన చంద్రబాబు డిసెంబర్ నాటికి 5 లక్షల అపార్ట్మెంట్లు పేద ప్రజలకి మన చంద్రబాబు కార్యక్రమాలు 68 సంవత్సరాల వయసులో ఇంత అద్భుతమైన 24 సంవత్సరాల యువకుడు లాగా మన 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడు లాగా మన చంద్రన్న స్పీడ్ నేను అందుకోలేకపోతున్నా. నిన్నగాక మొన్న రాత్రి నేను ఇంటికి 10ంటికి వెళ్తే మన చంద్రన్న ఇంకా ఇంటికి రాలేదు. రాత్రి మళ్ళీ 11ంటికి వచ్చిన వ్యక్తి. ఎవరి కోసమైనా ఇంత కష్టపడుతున్నారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి కోసమైనా ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంత కష్టపడుతున్న వ్యక్తిని, ఇంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూసి అభినందించి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సిన పోగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు వెన్నుపోటు పొడుస్తాం జరిగింది. 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓపిక పట్టింది. మొదటి సంవత్సరంలో ప్రధానమంత్రి గారు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. 2వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల తర్వాత ఇస్తా అన్నారు. 3వ సంవత్సరం వచ్చేగల భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, మేము ప్రత్యేక హోదా మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నారు. 30 సార్లు మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పర్యటిస్తే ₹1 కూడా ప్రత్యేక ప్యాకేజ్ కింద ఇవ్వలే. 4వ సంవత్సరం ఎన్నికల ముందల చివరి బడ్జెట్, ఈ బడ్జెట్లో మనకి న్యాయం చేస్తారంటే అది లేదు. ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం వెన్నుపోటు పడిసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, అటుపక్కన మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు పదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మీరే చూస్తున్నారు. అవినీతి పుత్రుడు అనేక ప్రసంగాల్లో ప్రసంగిస్తున్నారు. కానీ ఏనాడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారని సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడలేదు. ఆయనకు తెలుసు అవినీతి పుత్రుడు కనుక పొరపాటున ఒక్క మాట మాట్లాడితే 2 నిమిషాల్లో జైల్లో ఉంటారని. ఇంకో పక్కన ప్రధానమంత్రి గారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. నేను అనుకున్నాను అయా పవర్ స్టార్ అంటే పవర్ఫుల్గా ఉంటారని. ఆయన ఒక వాగ్దానం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అవిశ్వాసం తీర్మానం పెడితే దాన్ని బలపరచడానికి నేను స్వయంగా వెళ్తానని చెప్పారు. మనం పెట్టాం, పవన్ కళ్యాణ్ గారు రాలేదు. రాకపోక పదే మన ముఖ్యమంత్రి గారిని తిడతారు. అయ్యా మీ తండ్రి గారి వయసు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, చొక్కా పట్టుకోండి, తుపాకీ తీసి కాల్చండి అని చెప్తే తెలుగు ప్రజలు ఊరుకోరని సభాముఖంగా అవినీతి పుత్రుడికి నేను హెచ్చరిక ఇస్తున్నా. అందుకే ఇదంతా చూస్తే నాకు ఒకటి అర్థమైంది. అద్భుతమైన మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మార్చుకోవచ్చు, జగన్ మోడీ రెడ్డి గారు నేను పెట్టుకోవచ్చు పేరు. ఇంకో పక్కన బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ నేను ఈరోజు పేరు మార్చా. బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈరోజు వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయా ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు మన మధ్యలో వస్తారు. కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే బీజేపీ నాయకులు రాయలసీమకి వెళ్ళి రాయలసీమ డిక్లరేషన్ అంటారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అని ఆయన ప్రకటిస్తారు. చివరికి కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరేది ఒక్కటే, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించండి. దేశ ప్రధానమంత్రి ఎవరు? మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే మనకు హామీ ఇచ్చారో అవి తూచా తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుతున్నా. ఇంకో పక్కన నాకు బాధ వేస్తుంది. నేను పుట్టిన నాటికే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు, మా తాతగారు ముఖ్యమంత్రి. నేను చెడ్డీ వేసుకుని స్కూల్కి వెళ్ళే సమయంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి. కానీ ఏనాడు నా పైన ఒక్క అవినీతి ఆరోపణ రాలా. మీకు సేవ చేయాలని, మీతో అండగా నిలబడాలని ఈరోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాం జరిగింది. 4 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నా పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో నాకు లావాదేవీలు ఉన్నాయని ఆనాడే పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక సవాల్ ఇస్తున్నా. అయ్యా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందలు పెట్టండి తప్ప నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దని. 4 నెలలైంది. ఏమైనా బయట పెట్టారా? ఏమైనా కాగితాలు చూపించారా? లేదు. ఇట్లా కావాలని నా పైన వ్యక్తిగత ఆరోపణలు ఈరోజు చేస్తాం జరుగుతుంది. ఆయన కూడా ఆలోచించాలా. నిన్నగాక మొన్న ఆయన ఒక మాట అన్నారు. ఆయన పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఎంత బాధపడుతున్నారో అంతే బాధ ఈరోజు నేను కూడా పడుతున్నా. మీకోసం 6 నిమిషాలు కష్టపడుతున్నా. వెనుకబడిన గ్రామాలు వెనుకబడినాక ఉండేదానికి లేదు. 2022 నాటికి అన్ని గ్రామాలు ఆదర్శం గ్రామాలుగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు నేను పనిచేస్తాం జరుగుతుంది. అందుకే ఒక్కసారి మీరు ఆలోచిస్తే మన జిల్లాలో తాగునీటి సమస్య ఉంది. తరతరాలుగా మనం వెంటాడుతుంది సమస్య. ఈరోజు ఇక్కడ బోర్ వేస్తాం, అక్కడ నీళ్ళు వస్తాం జరుగుతుంది. కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఆ బోర్ ఎండిపోతుంది. ఇట్లా కాదు, తాగునీటికి శాశ్వతమైన పరిష్కారం కావాలి. ఈ యొక్క కార్యక్రమం కోసం 1800 కోట్ల రూపాయలు ఈరోజు నేను గుంటూరు జిల్లాకి కేటాయించానని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఒక మాచర్లకే 215 కోట్ల రూపాయలు ఇప్పటికి జియోలు జారీ చేశాం. సెప్టెంబర్ నాటికి పనులు కూడా ప్రారంభిస్తాం ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయాల ఈ కార్యక్రమం. అన్న అందరు కొంచెం దారి ఇవ్వండి, అంబులెన్స్ వస్తుంది. అన్న తమిళ్లో దారి వాళ్ళ అంబులెన్స్ వస్తుంది. పోలీస్ సోదరులు కొంచెం దారి ఇవ్వండి. నా అందరు తొందరగా దారి ఇవ్వాలి. నా తొందరగా దారి ఇవ్వండి. ముందల అంబులెన్స్కి దయచేసి దారి ఇవ్వండి. ఏసీ గారు మీరు ఒకసారి చూడండి సార్.
ఒకసారి చూడండి. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ప్రతి పేదోడి ఇంటికి నీటి కుళాయి ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేయబడటం జరుగుతుంది. ఇంతేకాదు అన్ని తాండాలకి బీటీ రోడ్లు ఉండాలా, అన్ని తాండాలకి శాశ్వతమైన తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందరికెళ్తుంది. 250 మందికి ఎక్కువ గ్రామాలన్నిటికీ ఇప్పటికీ మనం 3,500 కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లు వేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన 250 మంది ఉన్న గ్రామాల నుంచి 100 మంది ఉన్న గ్రామాల వరకు కూడా బీటీ రోడ్లు వేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీ ఎమ్మెల్యే గారిని మీరు ఎప్పుడు చూసారండి? మీ ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడు చూసారా? పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి పెద్ద శాఖలు మన గ్రామానికి సంబంధించిన శాఖలుగా మంత్రిగా నేను ఉన్నాను. కానీ ఏనాడు మీ ఎమ్మెల్యే గారు రాలా, ఏనాడు మీ సీసీ రోడ్ గురించి మీ ఎమ్మెల్యే గారు రాలా, ఏనాడు మీ తాగునీటి సమస్య పరిష్కారం చేయండి అని మీ ఎమ్మెల్యే గారు రాలా. మీరు గెలిపించారా? ఇన్ని శాసనసభకు వచ్చి మీ సమస్యల గురించి పోరాడతారనుకున్నా, అది జరగలేదు. మీరే చూస్తున్నారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు శాసనసభకు కూడా రావట్లేదు. అందుకే మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ దగ్గర నుంచి వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఎంపీ వరకు తెలుగుదేశం పార్టీని గెలిపించండి. అభివృద్ధి ఏంటో మీకు అప్పుడు చూపిస్తాం. ఇంకో పక్కన చలమారెడ్డి గారు నా వెనకబడి నన్ను వదలకుండా ఆయన ఇప్పటికీ 30 కోట్ల రూపాయలు మీ రోడ్ల కోసం ఆయన డబ్బులు తీసుకుంటాం జరిగింది. అది కూడా గడిచిన 15 నెలల్లో 20 కోట్ల రూపాయలు ఆయన తీసుకొచ్చారు. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన అహర్నిశలు కష్టపడటం జరుగుతుంది. నేను ఇంకో పక్కన మన ఎంపీ గారు ఉన్నారు, రాయపాటి సాంబశివరావు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎప్పుడు కలిసినా ఒకే ఒక మాట చెప్తారు, అయ్యా పల్నాడు ప్రాంతానికి తాగునీటి సమస్య చాలా ఉంది, లోకేష్ను ఎట్టి పరిస్థితి పరిష్కారం చేయాలని నా వెంటబడతాడు. ఆయన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని ఒక పల్నాడు ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి ఈరోజు వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. చివరిగా మీ ఉత్సాహం, మీ ఉత్తేజం చూసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నా. రాబోయే ఎన్నికల వరకు మాచర్ల నియోజకవర్గాన్ని నేను దత్తకు తీసుకుంటా. మన గ్రామంలో కావాల్సిన సిమెంట్ రోడ్లు, మన గ్రామంలో కావాల్సిన తాగునీటి స్కీములు ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. అంతేకాదు పెద్దలు వరగపూడి సెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొందరలోనే ప్రారంభించాలని కోరారు. తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికంగా పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, ఇంకో పక్కన మున్సిపాలిటీ కూడా తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేయాలి. దానికోసం కావాల్సిన నిధులు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ డబ్బులు కూడా కేటాయిస్తాం. ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, చివరిగా నన్ను మీరు
మీరందరూ నన్ను క్షమించాలి. దాదాపు 3:30 గంటల ఆలస్యం అయింది ఇక్కడికి వచ్చేదానికి. కానీ ఏం చెప్పాలా, నరసరావుపేట దగ్గర నుంచి మాచర్ల వరకు అన్ని గ్రామాల్లో నన్ను ఆపారు. అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలే నాకు చెప్తాం జరిగింది. దానివల్లే ఆలస్యం తప్ప వేరే ఏ కారణం కాదు. తప్పనిసరిగా నేను చెప్పిన పనులు పూర్తి చేసి 2019 ఎన్నికల్లో మళ్ళీ మీ దగ్గరికి ఓట్ల కోసం వస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ చివరిగా బీజేపీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా, ఆనాడు ఇందిరాగాంధీ గారు ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు దింపితే తెలుగు ప్రజలు గర్జించారు. ఆ గర్జన తట్టుకోలేక మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాల్సి వచ్చే పరిస్థితి ఇందిరాగాంధీ గారికి వచ్చింది. మొన్న చూసాం, తెలుగు జాతితో మీరు పెట్టుకుంటే కర్ణాటక ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూపించాం. 2019 ఎన్నికల్లో మీకు అసలైన సినిమా చూపించబోతున్నాను. ఈ సభాముఖంగా బీజేపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నా. అయ్యా, మీరు మాతో పోరాడతాం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తీర్చిదిద్దుమని సభాముఖంగా వాళ్ళని నేను కోరుతూ, ఇంత ఆలస్యమైన చినుకులు పడుతున్నా చెక్కు చెదరుకున్నా నా ప్రసంగం ఇన్నందుకు మాచర్ల ప్రజలకి, పల్నాడు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.